అపోలో స్టోర్స్ లో ఎటువంటి పరిస్థితి నెలకొందో ఇప్పటి వరకు చూసాం. మరి విశాఖ అపోలో స్టోర్స్ లో ఎటువంటి పరిస్థితి నెలకొంది? విశాఖ సీతమ్మదారిలో ఉన్న అపోలో మెడికల్ స్టోర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖలో చాలా మెడికల్ షాపుల్లో అయితే పూర్తిగా డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు ఇస్తున్నారని బిగ్ టీవీ సర్వేలు తెలియదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం సీతందారిలో ఉన్న అపోలో మెడికల్ స్టోర్లో ఉన్న పూర్తిగా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ స్టాఫ్ కూడా పనిచేస్తున్నా ఉంది. కొంతమంది కొన్ని స్టోర్స్లో అయితే ఫార్మసిస్ట్ లేకుండానే పనిచేస్తున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఫార్మసిస్టా? నాన్ ఫార్మసిస్ట్. అంటే ఓన్లీ ఫార్మసిస్ట్. మీకు ఎలా తెలుస్తుంది ఒకరికి మెడిసిన్ కావాలంటే ఇవ్వాలంటే? వాళ్ళు ప్రిస్క్రిప్షన్ తీసుకొస్తే దాన్ని బట్టి మేము మెడిసిన్స్ ఇస్తాం. మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు దానికి ఫార్మసిస్ట్ అనేది ఎక్స్పీరియన్స్ ఏది ఉండాలి? నేను ఇక్కడికి వచ్చి 2 months అవుతుంది, ఇంకా అంత లేదు. అక్కడిని హెల్ప్ తీసుకొని చేస్తాను ఏమన్నా. అంటే ఎంతమంది ఉన్నారు ఫార్మసిస్ట్ పనిచేసేవాళ్ళు? ఇద్దరు. మిగతా ఇద్దరు వాళ్ళు నాన్ ఫార్మసిస్ట్. అంటే 10th క్లాస్ డిగ్రీ బేస్ చేసుకొని వస్తాం. చూడొచ్చు, ఇక్కడ 10th క్లాస్ డిగ్రీ బేస్ చేసుకొని వస్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ చదువుకున్న వారు కూడా వస్తున్నారు. పూర్తిగా నాన్ ఫార్మసిస్ట్స్ కూడా ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి. కొన్ని సర్టిఫికేట్లు కూడా చూస్తే పూర్తిగా అనుమతులు లేనివి కూడా ఉన్నాయని చెప్పొచ్చు. పూర్తిగా మనం చూడొచ్చు, అపోలో హాస్పిటల్లో పూర్తిగా విశాఖలో కొన్ని స్టోర్స్లో అయితే పూర్తిగా నాన్ ఫార్మసిస్టులు అయితే పనిచేస్తున్న పరిస్థితి. అలాగే చాలా సిబ్బంది కూడా ఇదే పరిస్థితి తెచ్చుకున్నాం. చెప్పండి సార్ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు సార్? ఇక్కడ కొంతమంది స్టాఫ్ కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా మన బిగ్ టీవీ చేస్తున్న సర్వేలు అయితే నిజమే తేలిందని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని అనుమతులు లేని మందులు అయితే బయట విక్రయం చేస్తున్నారు. దీంతో యువత పాడైపోతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో మత్తు పదార్థాలు వాడకం బాగా ఎక్కువగా పెరిగింది. ఈ మధ్యలో దాడులు కూడా పెరుగుతున్నాయి. ఈ మత్తు పదార్థాల వాడకం వల్ల పూర్తిగా హోంమంత్రి కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే విశాఖ లాంటి ప్రశాంతమైన నగరంలో ఇలా యువత మత్తుకు బానిస అవడంపై పట్ల పూర్తిగా అయితే దీని ప్రత్యేక డ్రైవ్లు కూడా పెట్టాలని కూడా చెప్తున్నాయి. మనం బిగ్ టీవీ సర్వేలు అయితే మాత్రం అపోలో స్టోర్లో పూర్తిగా అయితే 4 స్టాఫ్ ఉంటే 4 ఒకలే ఫార్మసిస్ట్ ఉన్నారు. మిగతా 3 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అయితే ఉన్న పరిస్థితి. ప్రికాషన్స్ కూడా డాక్టర్ ఇచ్చింది కాకుండా వేరే మెడిసిన్లు కూడా ఇస్తున్న పరిస్థితి అయితే మనం అపోలో స్టోర్స్లో కూడా చూస్తున్నాం. చాలా స్టోర్స్లో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. బిగ్ టీవీ చేసిన సర్వేలో అయితే సంచలన విషయాలు అయితే వెలువెత్తుతున్నాయి. దీంతో ప్రజల్లో కూడా ఒక భయాందోళన ఉంది. ఎందుకంటే మెడిసిన్ వాడకంలో పూర్తిగా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్ వాడకూడదు. ఎందుకంటే ప్రాణాపాయ స్థితికి వస్తే చాలా దారుణంగా ఉండే పరిస్థితి కూడా ఉంది. కెమెరా పర్సన్ మురళీతో నాయుడు, బిగ్ టీవీ విశాఖ.